భారతదేశం సంస్కృతికి సంప్రదాయాలకు పెట్టింది పేరు. అయితే ఎన్నో అతి ప్రాచీన అద్భుత ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తుంటాయి. అలాంటి అతి పురాతన ఎన్నో విశేషాలు కలిగిన కొన్ని ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులకు అనుమతి లేని ఆలయాలు. మన దేశంలో పురుషులకు అనుమతి లేని దేవాలయాలు ఉన్నాయని వింటే షాక్ అవుతారు. భారతదేశం పితృస్వామి సమాజం. ఇక్కడ యుగ యుగాలుగా ప్రధాన రాజకీయ ఆర్థిక శక్తికి కేంద్రంగా పురుషులే ఉంటున్నారు. పురుషాధిక్య సమాజం నేపథ్యంలో హిందూ చట్టాల ప్రకారం పురుషులు అనేక పవిత్ర ఆచారాలకు సంరక్షకులుగా ఉంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగల్ సందర్భంగా 10 రోజుల నారీ పూజ పండుగ జరుగుతుంది. ఇక్కడ మహిళలకు మాత్రమే అనుమతి. ఈ ఆలయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఈ ప్రదేశం దాదాపు 3 మిలియన్ల మంది మహిళల సమ్మేళనంతో కనువిందుగా పండుగ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మదేవుని ఏకైక ఆలయం ఉంది. ఇక్కడ వివాహిత పురుషులకు అనుమతి లేదు. సరస్వతీదేవి శాపమే దీనికి కారణం. రాజస్థాన్ పుష్కర్లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న ఈ 14వ శతాబ్దపు ఆలయం భారతదేశంలోని 3 దేవాలయాలలో బ్రహ్మకు అంకితం చేయబడింది. బ్రహ్మదేవుణ్ణి ఆరాధించడానికి ప్రపంచంలో దేవాలయాలు చాలా తక్కువ. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ పూజించే హక్కు స్త్రీలకే ఉంది, పురుషులకు అనుమతి లేదు. అస్సాంలోని కామాఖ్య దేవాలయం తరహాలో నిర్మించబడిన ఇది భారతదేశంలో పురుషులకు అనుమతి లేని మరొక ఆలయం. ఈ ఆలయంలో సహరాక్షి దేవత కామేశ్వర స్వామిని పూజిస్తారు. ఈ ప్రదేశంలో పార్వతీదేవి శివుని ప్రేమను పొందేందుకు తపస్సు చేసిందని నమ్ముతారు. ఆమె ప్రార్థనల కోసం శక్తివంతమైన హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుంది. కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది. ఇది భారతదేశంలో పూర్తిగా స్త్రీలకు మాత్రమే అనుమతినిస్తారు. ఇది వివాహిత పురుషులను ప్రాంగణంలోకి అనుమతించదు. అవివాహిత పురుషులు ఇప్పటికీ లోపలికి అనుమతించబడతారు, కానీ గేటు వరకు మాత్రమే. ప్రాంగణంలోని గర్భగుడిలో ప్రత్యేకంగా నిర్మించిన కన్యమ భగవతి దుర్గా దేవాలయం ఉంది. ఇందులో కేవలం ఆడవారు మాత్రమే ప్రవేశించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. బీహార్లోని ముజఫర్బాద్ జిల్లాలో ఉన్న మాతా రాజరాజేశ్వర ఆలయం సంవత్సరంలో కొన్ని రోజుల్లో పురుషులకు ప్రవేశం లేని మరొక ఆలయం. మాతకు పీరియడ్స్ వచ్చే సమయం ఇది. ఈ సమయంలో మగ పూజారులను కూడా ఆలయంలోకి అనుమతించరు. మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. వింత ఆచారం. ఆ గుడిలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ. ఈ గుడిలోకి పూర్వం నుంచి మహిళలు ఆలయ ప్రవేశం చేయలేదు. అలా కాలక్రమంలో మహిళలు పూర్తిగా గుడి లోపలికి వెళ్లి దర్శించుకోవడం మానేశారు. దీంతో అప్పటి నుంచి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదని ప్రచారం సాగింది. వాస్తవానికి ఈ నిబంధన వెనుకాల గల కారణం నార్పల మండలం గూగుడు శ్రీ కుళ్ళాయి స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఆలయంలోకి మహిళలు ఎవ్వరూ వెళ్లరు అనే ఆచారం ఉంది. కానీ గుడిలోకి మహిళలు రాకూడదు అనే నిబంధన మాత్రం లేదు. 13 సంవత్సరాలలోపు ఆడపిల్లలు లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ 13 సంవత్సరాలు పైబడిన మహిళలు వారంతట వారే గుడిలోకి ప్రవేశించరు. ఆడవాళ్లు నెలసరి సమయాల్లో సాధారణంగానే ఏ గుడిలోకి వెళ్లరు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మహిళలే గుడిలోకి రారు. వాస్తవానికి గూగుడు గ్రామంలోని దళితులు కూడా గుడిలోకి ప్రవేశించరు. ఇది కూడా అనాదిగా వస్తున్న ఆనవాయితీ మాత్రమే. దళితులు ప్రవేశించకూడదని ఎవరూ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కొన్నేళ్లుగా ఇక్కడి ఆచారం ప్రకారం మహిళలు, దళితులు ఆలయంలోకి ప్రవేశించరు. బయట నుంచే స్వామివారిని దర్శించుకుంటారు. ఉత్తరాఖండ్ ఉత్తర భారత రాష్ట్రం. దీనిని దేవ్ భూమి అని పిలుస్తారు. అంటే దేవతల భూమిగా భక్తులు భావిస్తారు. ఉత్తరాఖండ్ సహజ సౌందర్యం, అద్భుతమైన పర్వత శ్రేణులు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్ హిందూ యాత్రికుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సంగమం. ప్రతి ఏటా ఆయా సందర్భాలను బట్టి ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు ప్రజలు. చార్ధామ్ యాత్రతో సహా భక్తులు అధికంగా విచ్చేసే కొన్ని పుణ్యక్షేత్రాలను వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో కేదార్నాథ్ ఒకటి. ఇది హిందువులకు పవిత్ర స్థలం. శివుడు ఇక్కడ లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ముఖ్యమైనది కేదార్నాథ్. బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ విష్ణువు పూజించబడతాడు. ఇది ప్రధాన చార్ధామ్ యాత్రలు, చోటా చార్ధామ్ యాత్రల్లో ఒకటి. ఇది సుందరమైన ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రదేశం దాదాపు 124 హిందూ దేవాలయాల సమూహానికి ప్రసిద్ధి చెందింది. ఇది 1870 మీటర్ల ఎత్తులో ఉంది.
చిటై గోలు దేవతా మందిర్ ఉత్తరాఖండలోని ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. స్థానికులు గోలు దేవుణ్ణి న్యాయదేవుడు అని పిలుస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం శ్రీనగర్ రుద్రప్రయాగ మధ్య అలకనంద నది ఒడ్డున ఉంది. ఈ దేవతను ఉత్తరాఖండ్లోని చార్ధామ్లకు రక్షకురాలిగా భావిస్తారు. నందాదేవి ఆలయం ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన ఆలయం. మాత నందాదేవి ఇక్కడ సాధారణ ప్రజలకు, పూర్వకాలపు పాలకులకు రక్షక దేవత. నందాదేవి ఆలయం చాలా పురాతనమైంది, ఆకర్షణీయమైంది. అల్మోరా పట్టణంలోని ప్రధాన ఆకర్షణ. ఇక్కడి శిల్పాలు సందర్శకులు, భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇది హిందూ మతం అతి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది 3680 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. కేదార్ దేవాలయాలలో అత్యంత ఎత్తైనది. ఇది ఉత్తరాఖండ్లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయం. ఇది చాలా పవిత్ర స్థలం. గిరిజాదేవి హిమాలయ దేవుడి కుమార్తెగా, శివుని భార్యగా అనేక మంది భక్తులు సందర్శిస్తారు. యమునా నదికి మూలంగా పిలువబడే యమునోత్రి ధామ్ చాలా పవిత్రమైనది, గౌరవనీయమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఉత్తర కాశీ నుంచి కేవలం 129 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలోని 4 ప్రధాన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది భగీరథి నది ఒడ్డున ఉంది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. అడవి మధ్యలో అమ్మవారు. ఆ గుడి ఎంతో ప్రత్యేకం. సాయంత్రం 5 గంటల తర్వాత నరమానవుడు అక్కడ కనిపించడు. ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని సైతం మూసివేస్తారు. అసలు ఆ గుడిలో దైవాన్ని సూర్యాస్తమైన తర్వాత ఎందుకు దర్శించుకోకూడదు? భక్తులు ఎందుకు ఆ సాహసం చేయరు? 10 to 5 ఈ టైమింగ్ సహజంగా స్కూల్ పిల్లలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. ఇక ఆసుపత్రులకైతే 24 గంటలు పనిచేస్తాయి. ఆలయాల్లో సైతం దేవుణ్ణి తెల్లవారుజామున సుప్రభాతం తర్వాత నుంచి రాత్రి పవళింపు సేవ వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. కానీ ఏపీలోని ఆ గుడి మాత్రం ప్రత్యేకం. సాయంత్రం 5 గంటల తర్వాత నరమానవుడు అక్కడ కనిపించడు. ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని సైతం మూసివేస్తారు. అసలు ఆ గుడిలో దైవాన్ని సూర్యాస్తమైన తర్వాత ఎందుకు దర్శించుకోకూడదు? భక్తులు ఎందుకు ఆ సాహసం చేయరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. తెలంగాణలో సమ్మక్క సారక్క వనజాతర అందరికీ తెలుసు. అలాగే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువ అని చెబుతారు. పూర్తిగా గిరిజన గ్రామాల మీదుగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ స్థానికులు చెప్పే వివరాల ప్రకారం గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెబుతారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి. ఇక కొన్ని దశాబ్దాల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన వెదురు కర్రల వ్యాపారి కరాటం కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ ప్రాంతం నుంచి ఎద్దుల బండ్లపై కలప తీసుకువస్తున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంతానికి రాగానే బండ్లు ఎంత ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో అక్కడే వాటిని వదిలి ఇంటికి వెళ్లిపోయారట. అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే కొండల్లో వెలిసి ఉన్నట్లు చెప్పిందట. గుబ్బల మంగమ్మ దేవత గురించి మరో కథనం ప్రకారం పూర్వం రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిందట. ఆ సమయంలో తన ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షసులందరినీ సంహరించినట్లు చెబుతారు. అందుకే గొడుగు ఆకారంలో ఉన్న కొండ గుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుహపై భాగం గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది. అందుకే మంగమ్మ తల్లి ఆలయాన్ని గుబ్బల మంగమ్మ ఆలయంగా పిలుస్తారు. ఈ వృత్తాంతం తెలుసుకున్న కృష్ణమూర్తి తెల్లవారగానే స్థానికులతో కలిసి అక్కడకు చేరుకొని శిథిల దశలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని గుర్తించి ఆలయంగా మలిచి పూజలు చేయడం ప్రారంభించారు. బుట్టాయిగూడెం ఏజెన్సీలో దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయం ఉంటుంది. జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. అయితే ఆలయం దారిలో కొండవాగులు వర్షాకాలంలో పొంగి పొర్లుతుండడంతో వర్షాలు అధికంగా పడే సమయంలో ఆలయంలోకి భక్తులు అనుమతించరు. అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమాత్రం అక్కడ పనిచేయవు. దీంతో పాటు జనసంచారం, నివాసాలకు దూరంగా ఉన్న ప్రాంతం కావడంతో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత భక్తులెవరిని ఆలయ పరిసరాల్లో ఉండనివ్వరు. గుడికి వెళ్లే దారులను సైతం మొదట్లోనే మూసివేస్తారు. ఎవరి పూజలు వాళ్లే చేసుకోవాలి. గుబ్బల మంగమ్మ ఆలయం పూర్తిగా అక్కడ ఉండే గిరిజనుల అధీనంలోనే ఉంటుంది. అక్కడే స్థానికులు కమిటీగా ఏర్పడి ఆలయ నిర్వహణ చూస్తారు. అయితే ఇక్కడ పూజారుల విధానం లేదు. ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. గతంలో గుహలోపలకు వెళ్లి అమ్మవారి విగ్రహానికి నేరుగా పూజలు చేసేవారు. అయితే ప్రస్తుతం గృహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయడంతో బయట నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అక్కడ ఉండే గానుగ చెట్టుకు ముడుపులు చెల్లిస్తారు. వాటర్ ఫాల్స్ మధ్యలో అమ్మవారు. మండు టెండల్లో సైతం అమ్మవారు కొలువుతీరిన గుహపై నుంచి నీరు జాలువారుతుంటుంది.
బండలు కొండరాళ్ల మధ్యలో నీళ్లపాయలో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధం లేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు జలపాతాల మధ్య కొలువైన వనదేవతగా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది. ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ. అందమైన వనాలను కాపాడుకుంటే ఆధ్యాత్మిక వాతావరణం పదిలంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.